అందరికీ నమస్కారము. పురాణాల్లో కల్పించే గరుడు, జటాయువు, ఐరావతం, హంస, శరభ, గండభేరుండ వంటి దివ్య పక్షులు మరియు అద్భుత జీవుల గురించి మీకు ఎంత తెలుసు? ఈరోజు మీకోసం 20 ఆసక్తికరమైన ప్రశ్నలను తీసుకొచ్చాము. ఎన్ని ఆన్సర్స్ చెప్పగలరో చూద్దాము. అయితే ఆలస్యం ఎందుకు, మన జ్ఞానాన్ని పరీక్షించుకుందాం. వీడియో చివరి వరకు చూసి మీ స్కోర్ని కామెంట్ చేయండి. ఇంకా ప్రారంభిద్దామా? గరుత్మంతుని తల్లి వినత మరియు తండ్రి కశ్యప ప్రజాపతి. అయితే గరుత్మంతుని సోదరుడు సూర్యభగవానుని సారథి ఎవరు? సంపాతి, జటాయువు, అరుణుడు, మాతలి. అరుణుడు. వినతకు పుట్టిన మొదటి పుత్రుడు అరుణుడు. ఈయన సూర్యదేవునికి సారథిగా ఉంటాడు. గజేంద్ర మోక్షములో ఏనుగును పట్టుకున్న మొసలి పేరు ఏమిటి? పూర్వజన్మలో అతను ఎవరు? హుహు గంధర్వుడు, త్రిశిర రాక్షసుడు, కాలనేమి, శంభరుడు. హుహు గంధర్వుడు. హుహు అనే గంధర్వుడు శాపము వల్ల ముసలిగా జన్మించాడు. శివుని అవతారంగా చెప్పబడే శరభకు ఎన్ని కాళ్ళు ఉంటాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. 2, 4, 8, 10. ఎనిమిది. కొన్ని శైవ సాంప్రదాయాల ప్రకారం శరభకు 8 కాళ్ళు ఉంటాయి. పాలలో నుండి నీటిని వేరు చేయగల సామర్థ్యము ఏ పక్షికి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి? గరుడు, చక్రవాకం, హంస, నీలకంఠం. హంస. హంసకు నీరక్షీర వివేకం ఉందని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు సీతను అపహరించినప్పుడు అడ్డుకున్న జటాయువు ఎవరి కుమారుడు? కశ్యపుడు, గరుడు, అరుణుడు, వాయుదేవుడు. అరుణుడు. జటాయువు, సంపాతి ఇద్దరు అరుణుని కుమారులు. ఇంద్రుని వాహనమైన ఐరావతం ఎక్కడ ఉద్భవించింది? కైలాసం, క్షీరసాగర మథనం, పాతాళం, అగ్నిహోత్రం. క్షీరసాగర మథనం. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన రత్నాలలో ఐరావతం ఒకటి. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడిని తండ్రి ఎవరు? కశ్యప ప్రజాపతి, వశిష్ఠ మహర్షి, దక్ష ప్రజాపతి, భరద్వాజ మహర్షి. కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి మరియు వినతకు గరుడు జన్మించాడు. ఆయన పక్షిరాజుగా ప్రసిద్ధి చెందాడు. సీతాదేవిని రక్షించేందుకు రావణుడితో పోరాడి రెక్కలు కోల్పోయిన పక్షిరాజు ఎవరు? సంపాతి, జటాయువు, సుపార్ష్యుడు, కాకాభుషుండి. జటాయువు. రావణుడు సీతను అపహరిస్తుండగా జటాయువు అడ్డుకొని వీరోచితంగా యుద్ధం చేశాడు. గరుడు నాగులను తన సహజ శత్రువులుగా ఎందుకు భావిస్తాడు? ఇంద్రుని ఆజ్ఞ వల్ల, శివుని శాపం వల్ల, తన తల్లి వినతను నాగులు దాసిగా ఉంచినందువల్ల, అమృతాన్ని కాపాడినందువల్ల. తన తల్లి వినతను నాగులు దాసిగా ఉంచినందువల్ల. కద్రువ వల్ల వినత దాసిగా మారింది. తన తల్లిని విముక్తి చేయడానికి గరుడు అమృతాన్ని తెచ్చాడు. తిరుమల బ్రహ్మోత్సవాల మొదటి రోజు స్వామివారు ఏ వాహనంపై దర్శనమిస్తారు? గరుడ వాహనం, పెద్ద శేషవాహనం, కల్పవృక్ష వాహనం, హంస వాహనం.
హంసవాహనం. బ్రహ్మోత్సవాల మొదటి రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. జటాయువు చనిపోయే ముందు సీతను రావణుడు ఏ దిక్కుగా తీసుకెళ్లాడని ఎవరికి చెప్పాడు? శ్రీరాముడికి, లక్ష్మణుడికి, హనుమంతుడికి, సుగ్రీవుడికి. శ్రీరాముడికి. జటాయువు రావణుడు సీతను దక్షిణ దిశగా తీసుకెళ్లాడని శ్రీరాముడికి తెలిపాడు. సూర్యభగవానుని సారథి అయిన అరుణుడు ఎవరి అన్నయ్య? జటాయువు, గరుడు, సంపాతి, కాకాభుషుండి. గరుడు. వినతకు జన్మించిన మొదటి కుమారుడు అరుణుడు, రెండవ కుమారుడు గరుడు. సంపాతికి ఆశ్రయం ఇచ్చి భవిష్యత్తు తెలిపిన మహర్షి ఎవరు? అగస్త్యుడు, గౌతముడు, నిశాకర మహర్షి, భరద్వాజుడు. నిశాకర మహర్షి. నిశాకర మహర్షి సంపాతికి వానరులకు సీత జాడ చెప్పిన తర్వాత శక్తి తిరిగి వస్తుందని చెప్పారు. కాకాభుషుండి ఏ పక్షి రూపంలో ఉండి రామనామం జపిస్తాడు? పిచ్చుక, కోకిల, పావురం, కాకి. కాకి. లోమశ మహర్షి శాపం వల్ల కాకి రూపం పొందిన రామభక్తితో అమరత్వాన్ని పొందాడు. చంద్రకిరణాలను మాత్రమే ఆస్వాదిస్తూ జీవిస్తుందని నమ్మే పక్షి ఏది? చకోర పక్షి, చాతక పక్షి, భరద్వాజ పక్షి, చక్రవాక పక్షి. చకోర పక్షి. భారతీయ సాహిత్యంలో చకోర పక్షి వెన్నెలను ఆస్వాదిస్తుందని వర్ణిస్తారు. తన తల్లి వినతను దాస్యం నుండి విముక్తి చేయడానికి గరుడు ఏమి తెచ్చాడు? సంజీవని, అమృతం, పారిజాతం, కల్పవృక్షం. అమృతం. నాగుల షరతు మేరకు గరుడు స్వర్గం నుండి అమృతాన్ని తీసుకొచ్చాడు. వానరులకు సీత లంకలో ఉందని చెప్పిన జటాయువు అన్నయ్య ఎవరు? సుపార్షుడు, అరుణుడు, సంపాతి, శేనుడు. సంపాతి. సంపాతి తన దివ్య దృష్టితో సీత లంకలో ఉందని వానరులకు తెలిపాడు. ప్రేమకు ప్రతీకగా చెప్పబడే పక్షి జంట ఏది? పావురాలు, హంసలు, కోకిలలు, చక్రవాక పక్షులు. చక్రవాక పక్షులు. చక్రవాక పక్షులు రాత్రివేళ విడిపోయి విరహంతో బాధపడతాయని కావ్యాలలో చెబుతారు. గరుడ పురాణాన్ని భూలోకానికి ప్రచారం చేసిన మహర్షి ఎవరు? వేదవ్యాసుడు, పరాశరుడు, నారదుడు, వశిష్ఠుడు. వేదవ్యాసుడు. వేదవ్యాస మహర్షి పురాణాలను సంకలనం చేసి ప్రపంచానికి అందించారు. వేదస్వరూపుడు అని పిలువబడే దివ్య పక్షి ఎవరు? హంస, గరుడు, జటాయువు, సంపాతి. గరుడు. గరుడిని వేదాత్మన్ అని పిలుస్తారు. ఆయన రెక్కల ధ్వని వేద మంత్రాల వలె భావిస్తారు. హలో డివోటీస్, 20 ప్రశ్నల్లో మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో కామెంట్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని పౌరాణిక క్విజుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.